జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం గెలుపును తీసుకురాదు, కానీ సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 7, 2024, బుధవారం. తిథి తదియ, రాత్రి 10:05 వరకు, తదుపరి చవితి. నక్షత్రం పుబ్బ, రాత్రి 8:30 వరకు, తదుపరి ఉత్తర. యోగము పరిగ, ఉదయం 11:42 వరకు, తదుపరి శివము. కరణం తైతుల, ఉదయం 8:56 వరకు, తదుపరి గరిజ. రాత్రి 10:05 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 8 గంటలకు. చంద్రాస్తమయం రాత్రి 8:36. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము తెల్లవారుజామున 4:37 నుండి 6:26 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1:22 నుండి 3:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 5:50 నుండి 7:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 5:11 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. ఆగస్టు 7, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, రాత్రి 10:05 వరకు ఉంది, తదుపరి చవితి. తదియా తిథి బుధవారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే చవితి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. మంచి లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా లగ్న ముహూర్తం గనుక ఉంటే చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:15 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:15 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3:15 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ చేనేత దినోత్సవం,
విశ్వకవి, భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి గారి వర్ధంతి. భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారులు చేతన్ ఆనంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 7 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి. దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి. లాభం ఉంటుంది. సింహ రాశి. స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. తులా రాశి. ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ధనుస్సు రాశి. సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి. రాబడి ఉంటుంది. కుంభరాశి. కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీనరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.